మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఊర్లోకి 3వ తేదీన పక్క ఊరు సీతాపురం పాలెం కాదర్ భాష అనే అతను మా ఇంటిలోకి వచ్చినాడు. అర్ధరాత్రి 1 గంట సమయంలో అది మేము చూసి గడి పెట్టినాం. బయట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని గడి పెడితే అతను తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినాడు. తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చితే మేము అతన్ని 2 దెబ్బలు వేసి కూర్చోబెట్టినాం. పోలీసులు ఫోన్ చేసి పిల్లంపినాము. వాళ్ళు వచ్చి అతన్ని ఏం చేయలేదు, ఎవరు పట్టుకొని పంపించేసినారు. ఆ తర్వాత వచ్చి మరుసటి రోజు కేసు పెడతామని వచ్చితే రైటర్ అతను మమ్మల్ని బెదిరించడం జరిగింది. కేసు తీసుకోవడం లేదు, లంచం పోసినారు వాళ్ళు కేసు తీసుకోలేదు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం చేయండి. మళ్ళీ ట్రైన్ కింద మా నాన్న బెదిరించినాడు. అతన్ని మందలించినప్పుడు పట్టుకొని మా ఇంటి దగ్గర అతను మమ్మల్ని బెదిరించినాడు. నా కథ ఏందో చూపిస్తా చూడండి అని బెదిరించినాడు. నిన్న 5వ తేదీ మా నాన్న ట్రైన్ కింద పడినాడని మాకు తెలిసింది. మధ్యాహ్నం సమయంలో వాళ్ళు చంపినారని మా అనుమానంగా వాళ్ళే చంపినారు సార్. అది ట్రాక్ మీద వేసినారు చంపి. అది మాకు న్యాయం జరగాలి సార్. పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిన్న సాయంత్రం మా నాయన చనిపోయినా కూడా ఇక్కడికి వచ్చినాం పోలీస్ స్టేషన్ కి. మేము తీసుకొని కేసు రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళండి అన్నారు. సరే పోయేస్తాంలేండి సార్, మళ్ళీ కేసు తీసుకొని పేపర్ తీసుకొని స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకోవడం లేదు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరగాలి. వీళ్ళు న్యాయం చేయడం లేదు. మా కేసు అసలు పట్టించుకోవడమే లేదు. అతన్ని అసలు విచారించనే లేదు. ఇది జరిగిన నుంచి అతను విచారించలేదు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాకు న్యాయం జరగాలి సార్.